ఏదైతే కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు ఏదో ఒక కార్యాచరణ చేస్తూ ఉంటారు. అలాగా మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు మాత్రం చక్కగా చెప్తారు. ఎందుకంటే గుడ్లగోపకి వెలుగు కనపడదు. అలాగే రాక్షస మూకలకు మంచిని చూడలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన రాక్షస పరిపాలనని ఒక సుపరిపాలనగా మారుస్తూ ఉంటే ఆ ప్రక్రియలో జరుగుతున్న మార్పులను ఎప్పుడు హర్షించలేరు. అలాగే వాళ్ళు చేసిన మంచి పనులకు మేము గతంలో మంచి పనులు చేసి ఉంటే నిజంగా ప్రజాహితం కోరుకుని 2019-24 వాళ్ళు చేసుంటే 11 సీట్లకి వాళ్ళు పరిమితం కారు అని చెప్పేసి ముందు నేను చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతూ భూ సమస్యలపైన, భూ రీసర్వే పైన, అలాగే 22A మీద, టైటిల్ యాక్ట్ మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఏదో వారే దీన్ని స్టార్ట్ చేశారు, చరిత్రలో ఎవరు తలుచుకోలేదు, మేము చాలా బాగా చేస్తే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందనో లేదా క్రెడిట్ చోరీ చేస్తూ ఉందనో. మాకు అతని క్రెడిట్ అనేది చోరీ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ వారికి ఉన్నట్టు అలాగే మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి ఖాళీ గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావితరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాలని లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్రిమినల్ క్రెడిట్ని కానీ, ఒక లూటీ క్రెడిట్ కానీ వాళ్ళకి తీసుకునే అవసరం మా నాయకుడికి లేదు. ఎప్పుడు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇయే అనే ఆలోచన, అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలని చెప్పేసి లక్ష్యంతోనే ఈ వయసులో కూడా నువ్వు చెప్తా ఉన్నావు, మా తండ్రి కంటే వయసు, నా కొడుకు లాంటి వాడిని నాతో పోటీ పడు. నీ తండ్రి కంటే ఎక్కువ వయసు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆహర్నిశలు ప్రజల మధ్యలో ఉండి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి భూ రీసర్వే గురించి కూడా చాలా చెప్పారు వారు. గౌరవ ప్రతిపక్ష హోదా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ భూ సర్వే, ఎందుకంటే మనది బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం, భూ రికార్డులు చాలా మటుకు డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి. మనకి వేరే దగ్గరికి పోయి రాష్ట్రాలకు పోతే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ప్రక్షాళన చేయాలి, బాగా చేయాలని చెప్పేసి 2008లోనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ని అప్పుడు యాడ్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారే కనిపెట్టారు అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చెప్పారు, 1:25 నిమిషాలు. అసలు దీనికి ఎలా జరిగింది, ఏం తప్పులు తడక వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము ఎలా మెరుగుపరుస్తామని ప్రజలకు తెలియచేయాలన్న ఆలోచనతోనే మేము కూర్చున్నాం ఇక్కడ. తర్వాత 2018లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున భూధార్ అని పెట్టి మనం చాలా క్లియర్గా పర్మనెంట్ భూధార్ ఉండాలి, 11 అంకెలతో ఒక నంబర్ ఇవ్వాలి అనే లక్ష్యంతో అద్భుతంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి ఆ రోజు మన జగ్గయ్యపేటలో ఉన్నటువంటి తక్కిలపాడు విలేజ్లో మొదటి కోర్ స్టేషన్ను పెట్టడం, అప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి రాక్షస పరిపాలన 2019లో అబద్ధాలు చెప్పి మేమన్నీ సక్రమంగా చేస్తాము, భూ హక్కులు కల్పిస్తాము, లేకపోతే ప్రజలను సుభిక్షంగా చూసుకుంటాను అబద్ధాలు చెప్పి, అబద్ధాల పునాదులను పుట్టిన పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి, ఎందుకంటే నేను మళ్ళా చెప్తాను, ఎందుకంటే అబద్ధాలు ఎందుకు అన్నిసార్లు అంటా ఉన్నా అంటే ఈ గెజెట్ మీకు 2019 ఫిబ్రవరిలో వచ్చింది. గెజెట్ వచ్చింది అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. క్యాబినెట్, తర్వాత ఆర్డినెన్స్, దాని తర్వాత అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలంటే ఒక 9 నెలలు లేకపోతే 7 నెలలన్న సమయం పడుతూ ఉంటుంది. ఇలాంటి సుదీర్ఘ కార్యక్రమం జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారి ప్రభుత్వం. దాని తర్వాత కేవలం అక్కడ ఉన్న
భూమి వివరాలు తెలుసుకోవాలి, వాటిని ఎట్లా హరించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా భూమిని అప్పుడు పెట్టింది వాళ్ళు జగనన్న భూ రక్ష కాదు, భూ భక్ష. అంటే ఈ కనుక్కుని ఎలా వీటిని భక్షించాలి, అవి మాకు ఇవ్వకపోతే ఎట్లా మేము 22A పెట్టి మేము లాక్కుంటాము అని చెప్పేసి వాళ్ళని బెదిరించి చేసినటువంటి ప్రక్రియే వాళ్ళు చేసినటువంటి రీసర్వే. 2019 తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో ఎక్కడ కూడా సరైన సమయం ఇవ్వకుండా, ఎక్కడ రైతుకి తెలియపరచకుండా, తప్పులు తడకతో, అలాగే ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ప్రజల హక్కుని, భూ హక్కును హరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. మేము ఎప్పుడు కూడా చెప్పాము, వాళ్ళు చెప్పారు మే 13న ఓటింగ్ ఉంటే 10వ తారీఖు కూడా ఈనాడులో, జ్యోతిలో, TV5లో ఇలా వేశారు అనేది. డెఫినెట్గా ఎస్, ఎందుకంటే ఒక ఎమోషన్ అటాచ్మెంట్ ఉంటుంది ప్రజలందరికీ కూడా. భూములు అంటే మనం భూమిలో జన్మిస్తాం, భూమిలోని కలిసిపోతాం. తల్లి కంటే కూడా, అంటే తల్లి ఎంతనో భూమి అంత ప్రేమగా మనం చూసుకుంటాం. అలాంటి భూమిని హరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఎవరో ప్రైవేటు వ్యక్తులు, అంటే మనం జడ్జిల దగ్గర కూడా పోకుండా ఉండే విధంగా, ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం డిస్ప్యూట్ చెప్పుకునే విధంగా ఒక రాక్షస టైటిలింగ్ యాక్ట్ అది అసలు. అంటే వాళ్ళు ఎట్లయితే సైకో ఉంటారో అలాంటి రాక్షస తెచ్చినటువంటి యాక్ట్ తెచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే TRO అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాగా అది ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో కిచెన్ క్యాబినెట్ తయారు చేసినటువంటి తప్ప ఎక్కడ కూడా చర్చించి, ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టి, ఎక్కడ కూడా ఈ యాక్ట్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా సవరిస్తే బాగుంటుంది కూడా ఎప్పుడు కూడా ఎవరితో చర్చించలేదు ఆయన. చర్చించకుండా వాళ్ళకి ఎలాగైతే బాగుంటుంది, ఎవరిని బెదిరించి ఎలా లాక్కోవచ్చు, లేకపోతే ఇక్కడ లేకుండా ఎవరన్నా విదేశాల్లో ఉంటే వారి 3 నెలల వరకు వారు ఎక్కడ దాన్ని చూసుకోకపోతే వారిని వీరి అనువాయుల పేరు మీద మార్చుకునే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి దాని ద్వారా 22Aని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి 18 నెలల్లో మేము ప్రతి నెల కూడా దీని మీద స్పెషల్ ఒక ప్రోగ్రామ్ చార్ట్ పెట్టుకుని మేము చేస్తా ఉన్నాం. 2024 డిసెంబర్లో మేము గ్రామ సభలు పెట్టాం. ఎందుకంటే మేము గ్రహించాం అత్యధికంగా మాకు ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని తప్పకుండా పరిష్కరించి ఆ ఎమోషన్ అటాచ్మెంట్ ఏదో ఉందో దాన్ని ఇంకా అంటే వాళ్ళకి హక్కు కల్పించాలి ఎమోషన్ అటాచ్మెంట్తో పాటు అని చెప్పేసి లక్ష్యంతో మేము పెట్టాం. దాదాపుగా మాకు అప్పుడు 2,70,000 కేవలం ఈ రీసర్వే సమస్యలే వచ్చినాయి. మాకు అవన్నీ కూడా రీఅడ్రస్ చేశాం. 6,688 గ్రామాల్లో ఏదైతే వాళ్ళు సర్వే చేసి బాగా చేసి పాస్బుక్ ఇచ్చామని చెప్పారో అన్ని తప్పులు తడగ్గా ఉన్నాయి. అవి తప్పకుండా పరిష్కరించి నూతనంగా వారికి హక్కు కల్పిస్తూ వారికి పాస్బుక్ ఇస్తా అని చెప్పాం. మళ్ళీ మేము రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఏదో జాయింట్ LPMలు ఉన్నాయో అవన్నీ కూడా విడగొట్టి ఇచ్చేదానికి ఉన్న ఫీజు కూడా వేవ్ ఆఫ్ చేశాం. ఇవన్నీ ఎప్పటికప్పుడు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి ఎక్కడ కూడా ఆర్థిక భారం ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాం. ఈ రోజున పాస్బుక్లు కూడా మార్చి ఇస్తూ ఉంటే దాన్ని కూడా హేళనగా మాట్లాడాడు. అతను ఒక సైకో కాబట్టి సైకోతనంతో మాట్లాడుతూ ఏదో మాట్లాడతాడు. ఎందుకంటే అందుకే పత్రికా సోదరుల సమూహం చూపించాలని అనుకుంటా ఉన్నాను. ఈ పాస్బుక్ని చూపించి పగటిబందిగా మేము చేశాము, మేము QR కోడ్లు ఇచ్చాము అని చెప్పారు. QR కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే. ఎక్కడ పోయినా కూడా 70% మా గత 2019-24లో మా భూమి అన్యాయక్రాంతం అయింది, వెబ్లాండ్లో మారిపోయినాయి అని ఇన్ని 70% మంది వస్తూ ఉన్నారంటే వాళ్ళు తొందరపాటుతనంతో వాళ్ళ అనువాయులకు దోచిపెట్టే విధానంలో ప్లస్ వాళ్ళకున్నటువంటి ప్రమోషన్ పిచ్చి ఇవన్నీ కలుపుకొట్టి ఆ రోజు ఆ పాస్బుక్లు అవ్వచ్చు, ఆ బౌండరీ రాళ్ళు అవ్వచ్చు. వారు చెప్పారు కోట్ల కొద్దీ బౌండరీ రాళ్ళు మేము పెట్టాము అని. వాళ్ళు పెట్టింది 70 లక్షల బౌండరీ రాళ్ళు, దాంట్లో ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఎవరి ధనం అన్నది, ఎవరి ధనం అని అడుగుతా ఉన్నాను. దాని మీద కూడా ఫోటో వారిది వేసుకున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే వారి పాస్బుక్ పొద్దున్న వారు చూపించారు ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ తేడా అని. పైన పాస్బుక్ కవర్ చూపించలేదు, చాలా తెలివైన వాడు కదా, పైన కవర్ చూపించలేదు చూపించేటప్పుడు. లోపల తెరిచి అప్పుడు QR కోడ్ ఉంది, ఇప్పుడు QR కోడ్ ఉంది అని. కానీ ఈ రోజున మేము చూపిస్తూ ఉన్నాం 15 డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్తో.
ఇవన్నీ కూడా నేను పత్రికా సోదరులకు చెప్తూ పంపిస్తాను. బ్లాక్ చైన్ పెట్టాం, అప్పుడు బ్లాక్ చైన్ లేదు. అలాగే ఈ దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ కొడితే కేవలం వాళ్ళకి ఏ సర్వే నెంబరో ఏదో వస్తుంది, ఎక్కడ ఉంది ఏంటి అని. కానీ ఈరోజు మేము రాజముద్రతో ఇచ్చాం. ఇక్కడ 2 పుస్తకాలు వ్యత్యాసం చూడండి. ఒక దాంట్లో దిష్టి బొమ్మ, ఒక దాంట్లో రాజముద్ర. ఎవరు ఏది కోరుకుంటారు? రాజముద్ర కోరుకుంటారు. దీంట్లో మీరు చూడండి, పట్టదారు ఫోటో లేదు, ఆయన ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి? మా తల్లిదండ్రులదో, మా తాతలదో, ముత్తాతలదో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో, లేదా ఎవరు కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఈయన ఫోటో మాకు అవసరం అండి. నెంబర్ 1. దాని తర్వాత ఇప్పుడున్నది ఏదో డిఫరెంట్ క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు. మేము ఇంత ఎక్సర్సైజ్ చేసాము 18 నెలల్లో, 1, 2 నంబర్ మిస్టేక్ పెద్ద హేళనగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ 999999 అని ఉంది, టెలిఫోన్ నంబర్ 999 అంటే ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప. అలాగే జీపీఎస్ సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున పగడబందీగా రాజముద్రతో వారి భూమి వారి హక్కులాగా, అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్, అలాగే ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది, వాళ్ళ నేబర్హుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికీ గ్రామ సభలు పెట్టి మేము చేశాం. ఈ 6688 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. దాంట్లో 4200 చిల్లర గ్రామాల్లో మనం ఇచ్చాం. ఇంకా పగడబందీగా మన చిన్న మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి దాన్ని కూడా ఒక ఎస్ఓపి పెట్టి ముందు ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్ అంటే ఒక ½ పేజీ వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్ కరెక్ట్గా మీ ఆస్తి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది కూడా ఈ కేవైసీ తీసుకుని వాళ్ళ అప్రూవల్ ఉంటేనే రైతు ఎస్ నా హక్కులన్నీ కూడా సక్రమంగా కల్పించారు అంటిన తర్వాతే పాస్బుక్ ముద్రించాలనే లక్ష్యంతో మేము ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీన్ని మీరు క్రెడిట్ చోరీ అంటారా? మీరు ఏమి చేశారని మేము చోరీ చేయాలి? మేము మీ రాళ్ళ మీద మీ ఫోటో వేసుకోవడానికి క్రెడిటా? 700 కోట్ల ప్రజాధనం ఇది. ఎవరి కోసం అండి? ఎవరి ఫోటో అయిందండి ఇది? గ్రేవ్ యార్డ్లో వేసుకున్నట్టో లేకపోతే ఏదో వేసుకున్నట్టు ఎవరి కోసం ఇది? ఎవరి ధనం ఇది? ప్రాపర్గా రోవర్స్ని వాడి, శాటిలైట్స్ వాడి, ఏదే హెలికాప్టర్స్ వాడి, కార్ స్టేషన్స్ నుంచి ఎలా సిగ్నల్ తీసుకోవాలా అవన్నీ కూడా ప్రాపర్గా స్టేషన్స్ ఎప్పుడైతే ఏర్పాటైనాయో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈరోజు రీసర్వే చేస్తా ఉన్నాం అద్భుతంగా విత్ ఫుల్ పర్మిషన్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్. ఎక్కడ కూడా ల్యాండ్ లార్డ్ తెలియకుండా మేము ఈ రీసర్వే చేయట్లేదు. ఇంత పగడ్బందీ చేస్తుంటే ఊరికే భయభ్రాంతులు పెట్టే విధంగానో లేకపోతే తప్పులు చెప్పే విధంగా, ఎందుకంటే చెప్తా ఉన్న తప్పుల పునాదులు పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇంత పగడ్బందీగా ఈ పాస్బుక్ అవ్వచ్చు, రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు ఎట్లా అయితే మేము రీసర్వే చేస్తానో అట్లాగే అన్ని రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్లో కూడా, రిజిస్ట్రేషన్లో కూడా, ఆటోమేటేషన్ కూడా అద్భుతంగా 10 నిమిషాల్లో వచ్చే విధంగా చేస్తా ఉన్నాం. వారు మళ్ళా మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో మేము కల్పించాము. గత హయాంలో కేవలం 5509 రిజిస్ట్రేషన్స్ మాత్రం జరిగినాయి. కానీ గ్రామ సచివాలయంలో ఎప్పుడు కూడా ఈ డైలీ రిజిస్ట్రేషన్స్ అనేది అది అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అది బేసిక్గా. ఎందుకంటే అది అక్కడ వార్డు మెంబర్లకు, అక్కడ చిన్న నాయకులకు కంట్రోల్లో పెట్టుకుని నడిపించేటువంటి వ్యవస్థ వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు అని భావిస్తాం. అది ప్రజల్లో అవగాహన ఉంది కాబట్టి ప్రజలే కోరుకుంటాను. రోజు మేము కొనుక్కో ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కుంటాం, గ్రామ సచివాలయంలో అవసరం లేదు అని చెప్పారు. మీరు కూడా అది అవగాహన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇట్లా తప్పులన్నీ వాళ్ళు చేసి మాకేం తెలియదు, మేమేం చేయలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఎంతో అంటే మేము చూపించాం మీకు వ్యత్యాసం. మేము అసెంబ్లీలో మాట్లాడాం, ప్రతి వేదికలో కూడా మాట్లాడాం. వారు తెచ్చిన రీసర్వేలో వారు కడప జిల్లాకు చెందినటువంటి సుబ్బారావు వాళ్ళు రీసర్వేలోనే చనిపోయారు. మా భూమి మాది కాదన్నారు, మేము ఇంకా అప్పులు తీసుకోలేము, చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి.
అంటే ఇవన్నీ నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, అతని పరిపాలనలో చనిపోయిన వ్యక్తుల పేరు పెడతా చెప్తా ఉంటే సింగయ్య అవ్వచ్చు, సలాం అవ్వచ్చు, చంద్రయ్య అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అట్లా వందల మంది ఉన్నారు. అంటే అదే సైకో పరిపాలనలో సైకో తత్వంతో వివిధ కారణాల వల్ల చనిపోయే చాలామంది ఉన్నారు. భూమి వివాదాలు అవ్వచ్చు, భూమి సమస్యలు అవ్వచ్చు, ఆస్తి సమస్యలు అవ్వచ్చు, లేదా వివిధ కారణాల్లో వాళ్ళు తెచ్చినటువంటి ఒత్తిడిలు అవ్వచ్చు. అలాగే వారు ఏదైతే మానసికంగా మహిళల్ని కూడా వేధించారో అలాంటి వారు కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి మన వారి పరిపాలన చూసాం. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి తనయులు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సుభిష్టంగా ఉండాలి, రాష్ట్రం సుభిష్టంగా ఉండాలి, కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలి, ఒక 20 సంవత్సరాలు నడిస్తేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సలహాలు, మోడీ గారి ఆశీర్వచనతో పునర్నిర్మించాలని చెప్పేసి ఈరోజు ఇన్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తా ఉన్నారు. మన సిఐఐ అవ్వచ్చు, ఈరోజు దావోస్ అవ్వచ్చు, లేకపోతే దానికి ముందు ఒక స్పెషల్ డ్రైవ్గా లోకేష్ గారు, చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు గూగుల్ రానియండి, టీసీఎస్ రానియండి, లేకపోతే కాగ్నిజెంట్ రానియండి, లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి ఆర్సెనల్ మెటల్ అవ్వచ్చు కూడా, ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీ అంటాడు. అసలు క్రెడిట్ చోరీ అంటే నేను అదే చెప్తా, ఏంది క్రెడిట్ చోరీ? మాకు మీ క్రెడిట్లు మాకొద్దు, మీ చోరీలు మాకొద్దు, మాకెవరు కూడా ఈ గులకరాయిలు కానీ ఆయన క్రెడిట్ వల్ల గులకరాయి, లేకపోతే కోడికత్తి, లేకపోతే బాబాయ్ గొడ్డలి, ఆ క్రెడిట్లు ఎవరికి వద్దు. మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సిన సంక్షేమం, మాకు కావాల్సింది హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్. దానికోసం తపన పడుతుంది తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికోసం కూడా కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్నో వైబ్రెంట్ మోడ్లో ఎన్నో ఫెస్టివల్స్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన రేపు విశాఖ ఫెస్టివల్ వస్తూ ఉంది, లేకపోతే మొన్న విజయవాడలో మనం దుర్గామాత ఫెస్టివల్ మనం దసరా ఫెస్టివల్ బ్రహ్మాండంగా చేసాం. లోకేష్ గారు ఇక్కడ క్రికెట్ లీగులు పెట్టారు, మొన్న ఫ్లెమింగో ఫెస్టివల్ చేసాం. అంటే నేను ఎందుకు చెప్తా ఉంటే గండికోట ఫెస్టివల్ చేసాం. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి, ఈ రాష్ట్రంలో మళ్ళా ఆ పునర్వైభవం రావాలి. మన ట్రెడిషన్తో పాటు ఈ ఏదైతే టెక్నాలజీ ఉందో ఇంటిగ్రేట్ చేసి, ఎందుకంటే అభివృద్ధితో పాటు మన పాత సాంప్రదాయాలను కూడా మనం తీసుకొచ్చి ఇవన్నీ కలిపి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్తా ఉంటే ఇతను 15 రోజులకు 20 రోజులకు టూరిస్ట్ లాగా బెంగళూరు నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి, ఒక్కటన్నా నిజం ఉందండి వాళ్ళు చెప్పిన వాటిల్లో? ఒక్కటన్నా? అన్ని అబద్ధాలు. మళ్ళీ ఇది ఒక కొత్త స్లోగను. ఏమంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గ్రామంలో జరిగితే, వాళ్ళ గొడవ జరిగి ఏదో జరిగి దాన్ని కూడా శవ రాజకీయాలు. మొన్న అదేమి పార్టీలకో లేకపోతే వేరే ఇదో కదా, ఒక వర్గాలకు చెందినటువంటి ఇది ఒకే ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఏదో మాట వచ్చి కొట్టుకున్నారు, చనిపోయారు. అయినా కూడా తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షిస్తామో, మా ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని కూడా మేము గతంలో చెప్పాము, వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మీలాగా వాళ్ళని ఇంకా హైప్ చేసి మేము ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి మేము చేయమే. మీరు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు తీసుకొచ్చి మీరు కౌన్సిల్లో పెడతారు, లేకపోతే మీ ఎంపీలు భూత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు ఇంకా వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళని ఉత్తేజపరుస్తారు. మా దగ్గర అట్లా ఉండదు. ఒక పాజిటివ్ వైబ్రెంట్ గవర్నమెంట్ అండ్ పీస్ఫుల్ గవర్నెన్స్ నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని డిస్టర్బ్ చేయాలన్నా కూడా ఎట్టి బస్సులో ఒప్పుకునేది లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.